Hi everyone, welcome to Aravali Technologies. This is Kancham Shrija. So ఇవాళ వీడియో వచ్చేసి వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. సో మనం ఈ వీడియోలో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, బట్ దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో నార్మల్గా మెషిన్ లెర్నింగ్ అనేది ఒక ఆల్గరిథం. సో ఈ ఆల్గరిథంలో ఒకరు ఒక్కో రకంగా కోడింగ్ అనేది రాయొచ్చు, బట్ మనకి ఫంక్షనాలిటీ మాత్రం ఒకటే. సో మెషిన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి? మెషిన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఏ ఆల్గరిథం దట్ హ్యాస్ ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఏ ఆల్గరిథం అయితే తన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకుంటుందో దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అంటాం. సో మనకి ఇలాంటి ఎబిలిటీ ఎవరికి ఉంటుంది? హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి ఉంటుంది. సో మెషిన్ లెర్నింగ్ అనేది బ్రెయిన్కి ఈక్వల్గా వర్క్ చేయాలి అండ్ చేస్తుంది కూడా. సో నార్మల్గా కంప్యూటర్స్ కానీ, మొబైల్స్ కానీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, లేదంటే వర్చువల్ అసిస్టెంట్స్, లేదంటే మనకి ఫేస్బుక్, యూట్యూబ్లో మనకి మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేయొచ్చు కూడా అండ్ యూజ్ చేస్తున్నారు కూడా. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మెషిన్ లెర్నింగ్కి. నార్మల్గా ఒక ఆల్గరిథంని, ఒక మెషిన్ లెర్నింగ్ యొక్క ఆల్గరిథంని ఒక కెమెరాలో నేను ఇన్స్టాల్ చేశాక ఒక ఫ్రెండ్ని, ఒక అమ్మాయిని ఒక పిక్ అనేది తీశాను. సో పిక్ తీసి ఆమె యొక్క నేమ్ అని సేవ్ చేశానంటే నాన్సీ అని సేవ్ చేశాను. సో తను ఎలా ఉంది? ఒక షార్ట్ హెయిర్తోనే ఉంది. సో కొన్ని డేస్ తర్వాత అదే అమ్మాయి, ఈ నాన్సీ అనే అమ్మాయి ఏం చేసింది? ఆ కెమెరా ముందు వచ్చింది. సో ముందు వచ్చినప్పుడు ఆ పిక్ అనేది దిగింది. సో తను ఇప్పుడు ఎలా ఉంది అంటే తనకి లాంగ్ హెయిర్ అనేది ఉంది. సో లాంగ్ హెయిర్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు కెమెరా ఏం చేయాలి? తిను నాన్సీ కాదు అని రికగ్నైజ్ అనేది చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది? మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలో ఏమవుతుంది? తను నాన్సీ అనే రికగ్నైజ్ చేస్తుంది. ఎందుకు అలా రికగ్నైజ్ చేస్తుంది? ఎందుకంటే నార్మల్గా ఏం చేస్తుంది? ఓల్డ్ పిక్ ఏదైతే ఉందో ఓల్డ్ పిక్ని, ప్రజెంట్ పిక్ని ఈ ఆల్గరిథం ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది. దీంట్లో ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయి, ఏమున్నాయి అని కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేశాక సిమిలారిటీస్ అనేటివి సేమ్ ఉన్నప్పుడు ఇదేం చేస్తుంది? నెక్స్ట్ ఏం చేస్తుంది? సో ప్రజెంట్ ఉన్న పిక్లో ఎలాంటి ఫ్యూచర్ అనేది ఉంది? కొత్త ఫ్యూచర్ ఏముంది? ఇక్కడ లాంగ్ హెయిర్ ఉంది. సో ఈ లాంగ్ హెయిర్ని ఈ ఆల్గరిథం ఏం చేస్తుంది? ఓల్డ్ పిక్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తుంది. సో దానికి యాడ్ చేసిన తర్వాత ఈ టూ పిక్స్ని కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేసినప్పుడు సిమిలారిటీస్ అనేటివి సేమ్ ఉన్నప్పుడు తిను నాన్సీనే అని ఆ కెమెరా అనేది రికగ్నైజ్ చేస్తుంది. సో ఇలాగా మనకి ఆల్గరిథం అనేది వర్క్ చేస్తుంది. సో మనకి ఇది క్లారిటీ అనేది లేకపోతే మనకి వేరే 3 టెక్నిక్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు నార్మల్గా మెషిన్ లెర్నింగ్ని. ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం. సో ఈ ఆల్గరిథంలో ఏంటి అంటే ఆల్గరిథంకి మనము టీచ్ చేస్తాము. సో దీన్ని మనం టీచ్ చేస్తాము, ట్రైన్ చేస్తాము. టీచ్ చేయడం అంటే ఏంటంటే నార్మల్గా మనం క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము, ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ మనకి ఒక నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఒక నోట్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి ఆన్సర్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం దానికి ప్రొవైడ్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ అనేది అడిగినప్పుడు మనకి అది ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం నార్మల్గా ఎగ్జాంపుల్స్తో తీసుకుందాం. సో మనము ఒక ఆల్గరిథంకి ఇలా ప్రొవైడ్ చేసాం. ఒక కంట్రీ నేమ్ లేదంటే ఫ్లాగ్. సో మనం నార్మల్గా కంట్రీ యొక్క ఫ్లాగ్, కంట్రీ నేమ్ ప్రొవైడ్ చేసాం. సో ఇంకో టేబుల్లో ఎలా నార్మల్గా కలర్స్ ప్రొవైడ్ చేసాము. సో నార్మల్గా ఫ్లాగ్ యొక్క కలర్స్ సాఫ్రాన్, వైట్ కానీ గ్రీన్ అనేటివి కలర్స్ ప్రొవైడ్ చేసాం. కలర్స్ యొక్క నేమ్స్ అనేటివి ప్రొవైడ్ చేసాం. సో మనం ఇలా నేమ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఒక యూజర్ అనేవాడు నాకు ఇన్పుట్ ఇచ్చాడు. లైక్ ఎలా? నాకు సాఫ్రాన్, గ్రీన్, వైట్ ఉన్న ఒక ఫ్లాగ్ అనేది కావాలి అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇదేం చేస్తుంది? మనకి ఇండియా ఫ్లాగ్ని చూపిస్తుంది. సో ఇండియా ఫ్లాగ్ అనేది చెప్తుంది. సో మనం ఇక్కడ దాన్ని డైలాగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు కదా. డైలాగ్ని మాత్రం ప్రొవైడ్ చేయలేదు. మనం నార్మల్గా ఏం ప్రొవైడ్ చేసాం? కంట్రీ నేమ్ అండ్ కలర్స్ యొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేసినాం. సో మనం ఇక్కడ డైలాగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, ఇండియా అనే డైలాగ్ మాత్రం ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ ఏమైంది? అది డేటాని నార్మల్గా 2 టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టేబుల్స్ని అనలైజ్ చేస్తుంది. సో డేటాని అనలైజ్ చేసి మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇలా మనకి సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలో ఉంటుంది. నార్మల్గా సెకండ్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం. ఇదేంటి అంటే మనకి నార్మల్గా మొత్తం టోటల్ ఆపోజిట్ ఉంటుంది. సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంకి టోటల్ ఆపోజిట్. దీనికి ఎవరు టీచ్ చేయరు, ఎవరు ట్రైన్ చేయరు. డైరెక్ట్ ఇది వెబ్ నుండే నేర్చుకుంటుంది అన్నట్టు.
సో మనకి దీనికి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలాంటివి అనేవి మనం ప్రొవైడ్ చేయము, దానికి ట్రైన్ కూడా చేయము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, మనం జీమెయిల్ అనేది యూజ్ చేస్తాం. జీమెయిల్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి చాలా మెయిల్స్ అనేటివి వస్తుంటాయి. సో మెయిల్స్ అనేటివి వచ్చినప్పుడు కొన్ని మెయిల్స్ అనేటివి ఎలా ఉంటాయి, కొన్ని మెయిల్స్ అనేటివి ఇన్బాక్స్లో ఉంటాయి, కొన్ని స్పామ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్పామ్లో ఉన్న మెయిల్స్కి మనం ఆల్గరిథం అనేది అప్లై చేసినప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, లైక్ కిల్ యూ కానీ టెర్రరిజం అనేటివి ఉన్నప్పుడు ఈ ఆల్గరిథం ఏం చేస్తుంది, స్పామ్లో పెట్టేయండి అని చెప్తుంది. నార్మల్గా మనము వాటిని స్పామ్లో నుండి తీసినప్పుడు ఏమవుతుంది, ఈ ఆల్గరిథం ఏం నేర్చుకుంటుంది, సో ఈ కిల్ యూ లాంటి వర్డ్స్ అనేటివి స్పామ్ కావు అని నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ టైం మనకు మెయిల్స్ లైక్ కిల్ యూ కానీ ఇలాంటి టెర్రరిజం లైక్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అదేం చేస్తుంది, వాటిని స్పామ్లో పెట్టకుండా అవి ఇన్బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్బాక్స్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది, మనకి ఇన్బాక్స్లో డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. సో దీన్ని బట్టి మనం ఫస్టే నేర్చుకున్నాం కదా, పాస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని అది మనకి ప్రెజెంట్ని అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇలా మనకి అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం అనేది ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి రెయిన్ఫోర్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం. సో దీంట్లో ఏంటంటే నార్మల్గా ఇది కూడా అన్సూపర్వైజ్డ్ ఆల్గరిథంకి సేమ్గానే ఉంటుంది, బట్ సిమిలర్గానే ఉంటుంది. నార్మల్గా సేమ్ అంటే సేమ్ కాదు కానీ సిమిలర్గానే ఉంటుంది. సో సిమిలర్గానే ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే దీన్ని ఎక్కువగా నార్మల్గా గేమ్స్కి యూజ్ చేస్తారు అన్నట్టు, గేమ్స్లలో ఎక్కువ యూజ్ చేస్తారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా అంటే నార్మల్గా వీటిని ట్రయల్స్కి కానీ లేదంటే ఎర్రర్స్ ఉంటాయి కదా వీటిలలో యూజ్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి XOX ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా, ఒక గేమ్ని తీసుకుందాం. ఈ ఆల్గరిథంలో ఏమవుతుంది, మనం ఒక X అనేది ప్రొవైడ్ చేసినాం, X అనేది రాసినప్పుడు అలాగే కంటిన్యూస్గా XX అని ప్రొవైడ్ చేసినాం, X అని అట్లా ప్రొవైడ్ చేసేసి దాన్ని కొట్టేసినప్పుడు మనకు ఒక పాయింట్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, మెషిన్ అనేది నేర్చుకుంటుంది. సో ఇలా XX అనేది కంటిన్యూస్గా ఒక డయాగ్నల్గా రాస్తే ఈ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక పాయింట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ టైం ఈ ఆల్గరిథం ఏం చేస్తుంది, మనం X రాసినప్పుడు అక్కడ 0 అనేది పెట్టేస్తుంది. సో అలా ఇలా పాయింట్ వస్తుంది అని అది అలా నేర్చుకుంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ టైం మనము హారిజెంటల్గా X అనేది పెట్టినప్పుడు దానికి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్తో సో ఇలా XX అనేది పెడితే మళ్ళీ నాకు ఒక పాయింట్ వస్తుంది అన్న ఒక థాట్తోనే అది ఏం చేస్తుంది, X అనేది మనం హారిజెంటల్గా పెడితే అది 0 అని పెట్టేస్తుంది. సో ఇలా మనకి పాయింట్ అనేది రాకుండా అది అలా నేర్చుకుంటుంది అన్నట్టు, మన పాస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో మనకు అది అలా నేర్చుకుంటుంది. సో మనం ఇలా మెషిన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో మనం ఈ వీడియోలో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. సో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.